వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తున్నారు మేడం. ఏంటి అసలు మోడ్రన్ మామ్ అంటే మీరే గుర్తొస్తుంటారు మాకు. మీ డాటర్‌కి కాంపిటీషన్‌గా మీరు కనిపిస్తున్నారు. లుక్ వైస్‌గా కూడా అంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా? ఏమోనండి. ఏం లేదండి. మెయింటెనెన్స్ ఏం లేదండి నిజంగా. హ్మ్. అంతే హెరిడిటరీ అంతే. దట్స్ ఇట్. ఓకే. అలానే అంటారా? ఓకే. 'నీరమ్' మూవీతో మళ్ళీ మా ముందుకు రాబోతున్నారు. ఇట్స్ ఏ తమిళ్ ఫిల్మ్ యాక్చువల్లీ. యెస్. తెలుగులో ఫిల్మ్స్‌లో ఎక్కువ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటున్నారు. ఎందుకు మేడం? బికాజ్ ఇట్స్ ఏ అంటే ఏం చెప్పాలి? మేము చేసినప్పుడు చాలా బిజీగా చేసేసాము. హ్మ్. ఇట్స్ ఎ వే అంతే. మళ్ళీ కొంచెం ప్రతి ఆర్టిస్ట్‌కి కొంచెం గ్యాప్ వస్తుంది. అందరూ హ్మ్. ప్రతిసారి అన్ని సినిమాల్లో కనపడుతూ ఉండలేరు కదండీ! హ్మ్. సో, ఈ కొంచెం గ్యాప్ మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు కావాలి కదా! వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఏదో మన కోసం అంటూ ఒక మంచి క్యారెక్టర్ ఉండుంటది. దానికోసం పిలుస్తారేమో. ఓకే. అంటే మీ లైఫ్‌లో బెస్ట్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు మేడం? బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్, బాగా పేరు చాలా తెచ్చిన ఉన్నాయి. క్యారెక్టర్? చాలా ఉన్నాయి. బొమ్మరిల్లు దగ్గర నుంచి, రెడీ దగ్గర నుంచి, దేనికన్నా రెడీ కానివ్వండి, హ్మ్. లేకపోతే 'బాద్‌షా' కానివ్వండి, దేర్ ఆర్ లాట్ మోర్ క్యారెక్టర్స్ హ్మ్. చాలా ఉన్నాయి. సరైనోడులో చాలా బావుంటుంది మీ క్యారెక్టర్ అక్కడ. యాహ్! సరైనోడు కానివ్వండి, యాహ్! చాలా క్యారెక్టర్సు. బ్రహ్మానందం గారితో గూడా మీరు వర్క్ చేశారు గదా! యాహ్! అందులో. సో, ఆ ర్యాపో ఎలా ఉండేది? బ్రహ్మానందం గారు అనంటే ఒక లెజెండరీ యాక్టర్. యాహ్! సో, ఆయనతో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మేము చేసేటప్పుడు మా బ్యాచ్‌లో అంతా బ్రహ్మానందం గారు, కోట గారు, జేపీ గారు, ఎంఎస్ నారాయణ గారు, భరణి గారు అండ్ సో, అందరూ అన్ అం కోఆర్డినేషన్ చాలా బావుండేది. హ్మ్. చాలా మంచి వి ఎంజాయ్డ్ ఎ లాట్ అంతే హ్మ్. ఆ టైంలో. అంటే అప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది మేడం? అంటే ఏమన్నా డిఫరెన్స్ చూసారా? పెద్ద డిఫరెన్స్ నాకేం అనిపించలేదు. అంటే టెక్నికల్ పరంగా ఏమైనా డిఫరెన్సెస్ వచ్చుంటాయి. హ్మ్. యాహ్! ద రిమైనింగ్ ఈస్ ఆల్ ద సేమ్. కాకపోతే అప్పటికి, ఇప్పటికి ఏందంటే డైరెక్టర్స్ వాళ్ళు ఇప్పుడు ఏడీస్ కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, కెమెరామాన్స్ కానివ్వండి, దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ నౌ. హ్మ్. అప్పుడు ఉన్నారు. బట్ ఇప్పుడు అందరూ బాగా చదువుకుని యంగ్‌స్టర్స్ ఎక్కువ. సో, దట్స్ ద డిఫరెన్స్ మేబీ. ఓకే. చాలామంది అంటే ఈ క్వెషన్ అడగొచ్చో లేదో తెలీదు. ఇఫ్ ఐ హర్ట్ యూ సారీ. హుహు. యాక్చువల్లీ మీ డాటర్ చెప్పడం జరిగింది మా మదర్‌కి కూడా మ్యారేజ్ చేస్తాము అని. హుహు. అంటే మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే చాలా మందికున్న క్వెషన్ అదే అనమాట. వాళ్ళకి ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. వద్దంటారా? కానీ మీ కూతురు మాత్రం ఖచ్చితంగా అది చేసిన తర్వాత ఇలా నో. నో. నాకు అప్పట్లో అడిగింది కానీ, హ్మ్. ఇప్పుడు లేదు. షీ నోస్ దట్ ఐయామ్ నాట్ రెడీ టు మ్యారీ. మీ డాటర్‌ని గూడా మేము మూవీస్‌లో చూస్తున్నాము. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తా ఉన్నారు. స్క్రీన్ మీద మీ డాటర్‌ని చూసినప్పుడు యాస్ ఎ మదర్‌గా మీ ఫీల్ ఏంటి? డెఫినెట్‌గా ప్రౌడ్‌గానే ఉంటది కదండీ! హ్మ్. ఫర్ ఎవ్రీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అంటే సక్సెస్ వచ్చి వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు చూసుకున్నప్పుడు డెఫినెట్‌గా మనకి ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ కదా! అంటే చాలామంది పేరెంట్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అంటారు. తర్వాత యాక్టింగ్ అయినా ఏదైనా సైడ్ పెట్టుకోమని చెప్తారు కదా! ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మూవీస్‌కి రావడం జరిగిందా? ముందే వచ్చారా? నో. నో. తను చదువుకుంటున్న టైంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా షీ గాట్ సక్సెస్. హ్మ్. అండ్ దాని తర్వాత హైయర్ స్టడీస్‌కి షీ వాస్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్. హ్మ్. సో, అనుకోకుండా తనకి ఛాన్సెస్ వచ్చి రావటం. సో, అట్లా ఇట్స్ గో విత్ ద ఫ్లో అంతే. ఓకే. మరి మీ డాటర్ గారి మ్యారేజ్ ఎప్పుడు మేడం? వెనెవర్ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, వెనెవర్ షీ ఈస్ ప్రిపేర్డ్. ఓకే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్.